మీ జీవితంలో కష్టాలన్నీ పోవాలంటే శ్రావణ మాసంలో ఈ పూజ చేయండి, కోరిన కోరికలు తీరుతాయి. శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టమైన సమయం. ఈ సమయంలో భక్తులు చేసే పూజలు, ప్రార్థనలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయని నమ్మకం. ముఖ్యంగా సోమవారాల్లో చేసే రుద్రాభిషేకం చాలా పుణ్యం ఇస్తుంది. ఇది మామూలుగా చేసే పూజ అయినా దాని ప్రభావం చాలా గొప్పది. ఇప్పుడు భక్తితో చేసే రుద్రాభిషేకం వల్ల కలిగే 4 ముఖ్యమైన లాభాల గురించి తెలుసుకుందాం. కోరికలు తీరుతాయి. మీ మనసులో చాలా ఆశలు, కోరికలు ఉంటాయి కదా. ఉద్యోగంలో ఎదగాలి, కుటుంబంలో మంచి జరగాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి అని. శ్రావణ సోమవారాల్లో శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఈ కోరికలు దైవశక్తి ద్వారా నెరవేరుతాయి. మనసారా ప్రార్థిస్తూ చేసిన అభిషేకం వల్ల ఆ కోరికలు త్వరగా ఫలిస్తాయని పెద్దలు చెబుతారు. చెడు ప్రభావం తగ్గుతుంది. మీ జీవితంలో కొన్ని పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో, అవకాశాలు ఎందుకు దూరమవుతున్నాయో అని మీరు అనుకుంటున్నారా? దీనికి ఒక కారణం గ్రహాల చెడు ప్రభావం కావచ్చు. శ్రావణ సోమవారాల్లో రుద్రాభిషేకం చేయడం వలన చంద్రదోషం, శని దోషం, కాల సర్ప దోషం లాంటి చెడు ప్రభావాలు తగ్గుతాయి. ప్రశాంతంగా మనసు, పవిత్రమైన నీళ్లతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా మన శరీరం, మనసు శుభ్రపడతాయి. పాలు, నెయ్యి, గంగాజలం లాంటి వస్తువులతో అభిషేకం చేస్తూ చెప్పే మంత్రాలు మనలో ఉన్న చెడు ఆలోచనలు, భయాలు, ఒత్తిడిని దూరం చేయడానికి బాగా పనిచేస్తాయి. దీనివల్ల మనసులో ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. మోక్షం వైపు మొదటి అడుగు. శివుడి దయ కోరే భక్తులు ఎప్పుడూ కేవలం డబ్బు లాంటి వాటి కోసం మాత్రమే రారు. రుద్రాభిషేకం ద్వారా వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, లోతుగా ఆలోచిస్తారు, జన్మల చక్రం నుండి బయటపడడానికి దారిలో వెళ్తారు. శివుడు తన స్వభావంతో భక్తులను అశ్రద్ధ చేయడు. భక్తులు పూర్తి భక్తితో చేసే ప్రతి పూజను నిశ్శబ్దంగా అంగీకరిస్తాడు. ఈ పద్ధతి భక్తులకు ఆధ్యాత్మిక సాధనకు దారి చూపుతుంది. ప్రతి శ్రావణ సోమవారం ఒక మంచి అవకాశంగా భావించండి. దేవుడిని ప్రార్థించడానికి, శివుడితో దగ్గరవడానికి ఇది సరైన సమయం. ఈ పవిత్ర రోజుల్లో రుద్రాభిషేకం చేసి శివుడి ఆశీస్సులు పొందండి. అది మీ రోజువారీ జీవితాన్ని బాగు చేయడమే కాదు, ఆధ్యాత్మికంగా మీరు ముందుకు సాగడానికి దారి చూపుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.